పైకి రావాలన్నమాట. ఏదైనాను అంటే ప్రేయర్ చేసుకుంటున్నాను, వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. దయచేసి అందరూ క్షమించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములు నీ కృపాహస్తాల్లో మమ్మల్ని అందరినీ బలపరిచి, భద్రపరిచి, కాచి కాపాడి ప్రభు మరొక ఉదయకాల సమయమున ప్రభా నా తండ్రి, అయా తండ్రి నాన్న మీతో సహవాసం కలగడానికి, మీతో సమయాన్ని గడపడానికి నువ్వు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదో వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని మరుగుపరచండి. మాకే మాత్రం మహిమ రాకూడదు, కేవలం నీ నామానికి మహిమార్థంగా నాన్న మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ కూడిన బిడ్డలను దీవించిన కృపలో కాపాడమని యేసు నామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు. దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి మనం చూస్తున్నాము భయంకరమైనటువంటి పరిస్థితులు. మన జరిగినటువంటి మరి ప్రవీణ్ గారు, ప్రగడాల పాస్టర్ గారికి మరి జరిగినటువంటి ఆ సందర్భం మనకు తెలుసు. అది ఎలా జరిగింది, ఎలా మనకు తెలుసు. ఎన్ని వార్తలను పడుతున్నాయి. ఏదైనప్పటికీ ఒకటి మాత్రం, దేవుని సేవలో ఉన్నటువంటి మనము ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. దేవుని పైన మనము ధైర్యంగా చెయ్యాలి. ఆయనకు అలా జరిగిన తర్వాత నేను అనుకున్నాను చాలా మంది ఇంకా భయపడిపోతారు, ఇంకా మరి అలా ఆయన చంపేస్తున్నారు కాబట్టి మనల్ని కూడా ఆయనకి చంపేస్తారు అని చెప్పి పిరికితనంగా వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ మరలా ఆయన గుంజుకొని పెడుతున్నప్పుడు కిందన చాలా మంది ఏం పెడుతున్నారంటే, నా బిడ్డలను నేను సేవకి సమర్పిస్తాను, నాకున్నటువంటి 3 కుమార్తెలను దేవుడి సేవకు పెంచుతాను, నాకున్నటువంటి కుమారులను దేవుని సేవకే చేస్తాను. తర్వాత ఒక అబ్బాయి, నేను చదువుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ప్రవీణ్ అన్నయ్య గారికి ఇలా జరిగిందో నేను ఖచ్చితంగా సేవ చేస్తాను, దేవుని కోసం నేను నిలబడతానన్నారు. అది చూసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయనకి అలా జరిగింది, ఎంతమంది భయపడతారు అనుకున్నాం, కానీ ఇంకా అనేక మంది దేవుడి సేవ చేయటానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, కొంతమందికి కొన్ని వాటికి మాత్రమే దేవుడు కొంతమందిని మాత్రమే హతసాక్షులుగా నియమిస్తారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని చంపేయండి అన్నా కూడా చంపరు. అది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే హతసాక్షులుగా మారుతారు. అది మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుని సేవలో అసలు మనం దేవుని సేవకి ఎందుకు వచ్చాం? చచ్చిపోవడానికే వచ్చాం. మన ఇందులో నుంచి, ఈ యొక్క లోకంలో నుంచి మనము లోకంలో వాటినన్నిటి నుంచి విడిచిపెట్టి ప్రభువులోకి ఎందుకు వచ్చామంటే, మనం చచ్చిపోయాము. క్రైస్తవుడికి చావుతో పని లేదు, చచ్చిపోవడానికైనా సిద్ధపడితేనే సావుకు రావాలి అని నాకైతే చాలా ధైర్యం అనిపించింది. ఆయన నుంచి చాలా బాధ అనిపించింది, కానీ ఆయన చనిపోయి ప్రభువులోకి ఉన్నారు. కానీ ఇంకొను మేము ధైర్యంగా చెయ్యాలనే పట్టుదల అయితే ఇంకొను నాకు పెరిగింది. నేను ఖచ్చితంగా చేస్తానని. అలాగే నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు వాక్యాన్ని ఏం చెప్పాలి, మరి నేను సిద్ధపడలేదు, నువ్వు నాకు సహాయం చేయు అనేటప్పుడు ఏటి గురించి మాట్లాడారంటే, పిరికితనం అనేది మనుషుల్లో ఉండకూడదు. పిరికితనం అనేది మనలో ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు మనం దేవుడి సేవ చేస్తున్నామని, దేవుడి సేవలో అమ్మో నన్ను చంపేస్తారు కదా, నేను చెయ్యను, నేను చెప్పను అనే భయం ఉంటే మనం చేసిన సేవను దేవుడు అంగీకరించరు. మనం చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు అంగీకరించరు. మనం భయపడకూడదు. ఏది జరిగినా ఆయన చిత్తం లేనిదే జరగదు. ఆయన ఒక తల వెంట్రుక కూడా ఆయన చిత్తం లేనిదే రాలేదని ప్రభు చెప్పారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. దేనికి కూడా మనము పిరికివారుగా ఉండకూడదు. ఈ పిరికితనం గురించి, ఈ భయపడడం గురించి దేవుడు మాట్లాడమన్నారు.
అందుకే నేను ప్రార్థనలో ఇంకా ధ్యానించుకొని ఉండిపోయాను. దయచేసి అందుకే క్షమిస్తారని మీకు అడిగాననమాట. అయితే ఈ పిరికితనం విషయంలోని దేవుడేమన్నారు తెలుసా? భయపడే వారిని ముందు యుద్ధానికి రానివ్వకుండా ఆగిపోమను అన్నారు. ఎందులో తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి. భయపడేవారు వద్దు, దేవుడికి భయపడేవారు కాదు. దేవుని కోసం రోషము కలిగిన వారిని దేవుడు నిలబడాలని దేవుడు చూస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం గిద్యోనుతోని దేవుడు చెప్తారనమాట. న్యాయాధిపతుల గ్రంథంలోని 7వ అధ్యాయంలోని 3వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక యుద్ధానికి సిద్ధమవుతుంటే ఇప్పుడు గిద్యోను దగ్గర 32,000 మంది సైన్యం ఉంది. ఆ 32,000 సైన్యంలోని దేవుడు చెప్తున్నాడు. అక్కడ 3వ వచనం నుంచి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 3వ వచనం నుంచి 6 వచనాలు చెప్పండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. ఆమేన్, ఆమేన్. 7 వచనాల వరకు. ఇంకా 5వ వచనం నుంచి చదవండి. 7 వచనాలు. అతడు నీళ్ళ యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. చాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూసారండి, ఇక్కడ గిద్యోనుతోని ఫస్ట్ గిద్యోను పిరిగివారుగా భయపడుతున్నప్పుడు పరాక్రమం కలిగిన బలాజ్యుడా గిద్యోను, నువ్వెందుకు భయపడుతున్నావు, నిన్నుతో ఉంటానని ఒక దేవదూత చెప్తున్నప్పుడు తన ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మిద్యానీయులతో యుద్ధం జరగబోతుంది. గిద్యోనుకి ఎంతమంది సైనికులు ఉన్నారంటే 32,000 మంది సైన్యం ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే యుద్ధానికి రాకుండా భయపడుతున్నారో ముందు వారిని కిందని కొండ నుంచి దిగిపోని వెళ్ళిపోమను అని చెప్పారు. అనగానే ఎంతమంది అట వెళ్ళిపోయారు? 22,000 మంది. 22,000 మంది వెళ్ళిపోయారు. చూసారండి, వాళ్ళు భయపడుతున్నారు, యుద్ధం చేయలేక భయపడుతున్నారు. ఈరోజు కూడా దేవుని సేవ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. అమ్మో, వారు నన్ను చంపేస్తారేమో, లేకపోతే వీళ్ళు ఏమంటారేమో, అలా ఏమంటారేమో అని మన సేవకు వచ్చాం చావడానికి. బ్రతుకుట క్రీస్తే, చావైనా మనకు లాభమే. ఇక్కడ చనిపోయినా మనము దేవుని రాజ్యంలోకి వెళ్తాము. ఏ ప్రాబ్లం మనకి లేదు. కానీ మనం ఏం చేయాలంటే భయం అనేది మనలో ఉండకూడదు. మనం తెగించి దేవుని పని కోసం వచ్చాము. చంపినా దేవునికి స్తోత్రం, చంపకపోయినా దేవునికి స్తోత్రం. అలాగని చంపుతారని నేను అనట్లేదు, కానీ మనం ఏంటంటే ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. పిరికివారుగా, అవిశ్వాసులుగా మనలోని అన్ని పెట్టుకొని ఆ విధంగా మనం ఉండకూడదు. కానీ దేవుని కోసం రోషము కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ 22,000 మంది దాకా దిగిపోయారట. అంటే దేవుడికి తెలుసు ఎవరు దేవుని కోసం ధైర్యంగా ఉంటారో, నిలబడతారో. అందుకే దేవుడు ముందు అన్నారు, గిద్యోను, ఎవరైతే భయపడుతున్నారో, వణుకుతున్నారో, యుద్ధం చేయడానికి చేత కావట్లేదో వాళ్ళ ముందు నువ్వు ఆ కొండని దింపేమంటే 22,000 మంది వెళ్ళిపోయారు. సరే అండి, మరి కనీసం చెయ్యాలని ఆలోచన కూడా వారికి లేదు. పోరాడుదాం, మనం జయం పొందుదాం, దేవుడు మనతో ఉన్నాడనే ఆలోచన కూడా వారికి లేదు కూడాను. వాళ్ళు తిరిగి వారు ఎలా ఉన్నారంటే భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. అందుకని 22,000 మంది
వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారండి? 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిలో కూడాను యెహోవా ఏమంటున్నాడట, ఈ జనులు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు గానీ వీళ్ళో ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన పని జరగదు. వీళ్ళో కూడా అనేకులు పిరికివారుగా ఉన్నారు. వీళ్ళోని కూడా ఇంక పరీక్ష పెడుతున్నాను దాన్ని చెప్తున్నాను చూడు అని చెప్పి అంటుంటే నీళ్ళ యొద్దకు తీసుకుని వెళ్ళారు. నీళ్ళ యొద్దకు తీసుకున్నప్పుడు యెహోవా అంటున్నారు, కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాలును కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. అంటే కుక్క ఎలా తాగుతదండి? ఏకంగా వంగిపోద్ది. ఆ నాలుకతో తాగుతది. చేతికి అందించుకోవడం అంటే కుక్క గతికినట్లుగా అంటే ఇప్పుడు చెరువుంది. ఆ చెరువు దగ్గర ఆ సైన్యం ఎలా ఉందంటే ఒంగోని ఒంగోని ఏకంగా అన్ని బొమ్మలుగా ఉండి కుక్క ఎలా నాకుతదో అలా గతుకుతుంటే తాగుతుంటే దాన్ని దేవుడేమన్నారంటే వాళ్ళని వేరుగా ఉంచు. మరి ఎలాంటి వాళ్ళని ఉంచమన్నారు? మరో కొంతమంది ఎలా ఉన్నారంటే నోటితోనే అంటే చేతితో తీసుకొని నోటికి అందించుకున్న వారిని వేరుగా ఉంచు. చేత్తో నుంచి నోటితో తీసుకున్న వారు ఎంతమందట? 300 మంది. అంటే మిగిలిన 200 మంది ఎంతమందట? ఆళ్ళందరూ మిగిలిన 10,000 మందిలోనే 300 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కుక్క గతికినట్లుగా గతికారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాలుకతోని ఆ చెరువు దగ్గర కుక్క గతికినట్లు గతికితే పోరాడగలరా? అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు శత్రువు వచ్చాడండి. శత్రువు వస్తే ఆడిలా కుక్క గతికినట్లుగా ఇలా గతుకుతుంటే, ఆ శత్రువు కనబడతాడేటి ఆడికి? వెంటనే ఆ గతుకుతున్నోడిని ఏం చేస్తాడు దొంగ? ఆ శత్రువు ముంచేస్తాడు ఆ చెరువులోనే. మరి ఆడి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ మోకాళ్ళుని చేతితో నోటికి అందించేవాడు చిన్నది ముందు చూస్తాడు, వెనక చూస్తాడు, పైన చూస్తాడు, కింద చూస్తాడు, అన్నీ చూస్తాడు. శత్రువు ఎక్కడొస్తున్నాడో అదంతా గమనిస్తాడు. మరి భయం అనేది లేదు. మొత్తం అంతా గమనిస్తాడు. అందుకని నోటికి అంటే నిదానముగా నోటికి మోకాళ్ళుని నోటితోని అందించి తాగిన వారినే నువ్వు వేరు చేయి. వారిని లెక్కపెట్టు. ఎంతమందట? వారు 300 మంది. వారితో నేను యుద్ధం చేస్తానని చెప్తున్నారు. హల్లెలూయా! చూసారండి? ఈరోజు యుద్ధం చెయ్యడానికి అసలు వాళ్ళలోని ఏమీ లేదు. ఆ మిగిలిన 10,000 మందిలో కూడాను ఆళ్ళు యాతన పడిపోయి కుక్క ఎతికినట్లు గతుకుతున్నారు. అంటే ఆళ్ళకి ఏం లేదు యుద్ధంలోని పోరాడాలని లేదు. శత్రువు వచ్చి ముంచేస్తారన్న ఆలోచన కూడా వారికి లేదు. కానీ మిగిలిన 300 మంది మాత్రం తాగుతున్నారు. ఒక పక్క యుద్ధం ఎలా వస్తదో, శత్రువు ఏ విధంగా వస్తారని అంతా కలిగి వారు ఆలోచిస్తున్నారు. అందుకని దేవుడు ప్రతిదీ తెలుసు. ఆ 300 మంది ద్వారా దేవుడు గిద్యోనుకి జయమిచ్చారు. వారిలో భయం అనేది లేదని ప్రభువుకు తెలుసు. అంటే ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే భయపడే వారిని దేవుడు అంగీకరించడండి. పిరికి వారిని దేవుడు అంగీకరించరు. మరి దేవుడు ఎలాంటి వారిని అంగీకరిస్తాడు? దేవుని కోసం రోషం కలిగిన వారిని. ఏదొచ్చినా దేవుని కోసం, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభువును విడిచిపెట్టకుండా ఉండే వారిని దేవుడు అంగీకరిస్తారండి. ఏ విషయంలో మనం భయపడాలి? అది కూడా చెప్తాను. మనం దేని విషయంలో భయపడాలంటే పాపం విషయంలో భయపడాలి. పాపము చేయటం విషయంలో భయపడాలి. అంటే పాపమును చెయ్యకుండా ఉండే విషయంలో మనం భయపడాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. తను భయపడ్డాడు. ఎవరికి? దేవునికి భయపడ్డాడు. ఆ పోతీఫర్ భార్య తనని ఎంత బలవంతం చేసిందో నాతోని సైనించు ఎవరికి తెలీదులే అని చెప్పి తను చెప్పుతుంటే నేనింత దుష్కార్యానికి పాల్పడుతున్నా ఆ దేవుడికి నేను భయపడుతున్నాను. నేను ఇలాంటి దుష్కార్యం ఏనాడు కూడా చేయనన్న. ఈ విషయంలో మనం భయపడాలి. పనికిమాలిన వాటి విషయంలో మనం భయపడకూడదు. పాపము విషయంలో మనం భయపడాలి. న్యాయంగా పోరాట విషయంలోని అన్యాయం చేయకూడదని వాటి విషయంలో మనం భయపడాలి తప్ప దేవుని కోసం బతికే విషయంలో మాత్రం ఏమాత్రం మనం భయపడకూడదు. దేవుడి కోసం మనము రోషము కలిగిన వారుగా బ్రతకాలి. ఇప్పుడు దినాలు కూడా భయంకరంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా దేవుడు రాకడ సమీపంగా ఉంది కనుక ఇవన్నీ మనం చూస్తాము. అక్కడ కూడా యేసుప్రభువు గారు అంటారు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అనేటప్పుడు అక్కడ యోహాను సువార్తలోని ఉంటది. 3 గుంపుల వారు ఉంటారనమాట. అక్కడ శిష్యుల్లోని కొంతమంది ఆయన్ని వెంబడిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే అప్పుడు చివరికి దేవుడు అంటాడు, మీరు కూడా నన్ను వచ్చి వెళ్ళిపోతారా అని అడుగుతారు. అంటే ఎక్కువ మంది
దేవునికి యేసయ్యకి శిష్యులుగా ఉన్నప్పటికీ కూడాను వారు దేనికోసం ప్రభువుని వెంబడించారట? దేవుడిచ్చేటటువంటి రొట్టెల కోసం. అంటే క్షయమైనటువంటి ఆహారం కోసం ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు దగ్గరుంటే మాకు రొట్టెలు దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి అని అన్నారు. ఎప్పుడైతే ఈ సామ్రాజ్యంలోని దేవుడిని చంపడానికొచ్చారో మిగిలినోళ్ళందరూ కూడా వెనక్కి తీశారు. ఇంక మనకేమి రావు. ఈయన నీతిగా నిలబడతాడు, ఈయన యథార్థంగా నిలబడతాడు, ఈయన ఉన్నతన్నట్లుగా మాట్లాడుతాడు, మనకేటొస్తది ఇంకా. అందుచేత తిట్లు అందరూ మనల్ని కూడా చంపుతారని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారని ఏమన్నా కొద్దిమంది శిష్యుల్ని అడిగితే, మేము వెళ్ళము, నీవే నిత్య జీవమునకు అర్హుడు అని చెప్పి శిష్యులు మాట్లాడతారు. కొంతమంది వెళ్ళిపోయి వెనక్కి తీసి మరి ఇంకెన్నడూ కూడా ఆయనని వెంబడించలేని పరిస్థితి. వెళ్ళిపోయారు. ఈరోజు చాలా మంది ప్రభు ప్రభువుని నమ్ముకుంటే మాకు ఏదో వస్తదని, దేవుడిని నమ్ముకుని మా కష్టాలు తీరిపోతాయని ప్రభువుని నమ్ముకుంటున్నారు. మీరు ఒకటే చెప్పండి, ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలనేది. సువార్త చేస్తున్నప్పుడు చాలా మంది మీ కష్టాలు తీరిపోతాయండి ప్రభువుని నమ్ముకోండి, మీ బాధలు తీరిపోతాయండి ప్రభువుని నమ్ముకోండి అని చెప్పకండి. మీకు నిజమైన దేవుడైనటువంటి యేసు ప్రభు వారు నరకం నుంచి తప్పించి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తారు. అందుకు మీరు ప్రభువైన యేసుని నమ్ముకోండి. ఈ లోకంలోని ఉన్న కాలంలో బ్రతుకుతారు. ఈ ఉన్న కాలంలో మీకు అన్నీ ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత ఆ నరకం, ఆ పరలోకం అనేది 2 రాజ్యాలుంటాయి. ఆ నరకం నుంచి తప్పించేవారు ఎవరో ఆ యేసు ప్రభు వారిని ప్రకటిస్తే చాలు. మనము ప్రభువు గురించి ప్రకటిస్తే చాలు. ఈ కష్టాలు, ఈ బాధల గురించి చెప్పామనుకోండి అలా ఎలా ఉంటదో తెలుసండి. కష్టాలు ఉన్నంత వరకు కష్టాలు తీరిపోతాయి కదా, ప్రభువులోకొస్తారు. కష్టం తీరకపోయిందనుకోండి ఏం చేస్తారట? ప్రభువుని వదిలి వెళ్ళిపోతారు. మరలా వారు రారు. ఇలాంటి బ్యాచోళ్ళు ఎక్కువైపోయారు. వారే ఇప్పుడు మతోన్మాదులకి అవకాశంగా దొరికారు. అట్టి వారిని పట్టుకొని ఈ మతోన్మాదులు, హిందువుల్లోని మతోన్మాదులు ఇలా ఇష్టానుసారంగా పేలుతున్నారు. చాలా మంది క్రైస్తవుల్లో కూడా ప్రభు కోసం బ్రతికేవారు లేరండి. ప్రభు ఏదో మా కష్టాలు తీరుస్తారని ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు తీరకపోయేసరికి వీళ్ళు మాట్లాడే మాటలకు మరలా వాళ్ళ హిందువుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు. అందుకనే ఈ పనికి మాలినటువంటి భయాలు ఇవన్నీ కూడా మనలో అనుకోవడం. మనం మొదటగా మనం ఏమి విన్నామో, ఏది దేవుడు ఏటి మనతో మాట్లాడారో దాన్ని కడ వరకు పట్టుకొని నిలకడగా దేవుని రాజ్యం ఇక్కడ భూమి మీద మనం స్థాపించాలి. మనం చనిపోయే తర్వాత ఆ ప్రభు మనకి ఇచ్చేటటువంటి నిత్య రాజ్యం కోసం మనము ప్రయాసపడాలి. ఆ విధంగా మనం ప్రకటిస్తే అప్పుడు ప్రభువు కోసం వచ్చేవారు ఖచ్చితంగా నిలబడతారు. మరి మిగిలిన వాళ్ళు వీళ్ళలాగే వీళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుణ్ణి కూడా విడిచిపెట్టేవారు చాలా మంది. ఇప్పుడు యుద్ధంలో కూడా పోరాడలేని వారు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. 300 మందితో దేవుడు జయమిచ్చారు. కోట్ల మంది విశ్వాసులు అవసరం లేదు. ఉన్న కొద్ది మందినైనా ఇది ప్రభువులో సరైనగా పెంచితే, సరైన విధానంలో నడిపిస్తే ఖచ్చితంగా వారి ఒక బలమైన యోధులుగా తయారవుతారు. బలమైనటువంటి ప్రార్థనా పరులుగా మార్చబడతారు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో మనం భయపడాలంటే పాపము విషయంలో భయపడాలి. మరి ఏ విషయంలో మనం భయపడకూడదంటే దేవుని రాజ్యం కట్టే విషయంలో, దేవుని సువార్తను ప్రకటించే విషయంలో, ప్రతి విషయంలో మనము ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. ఆ ధైర్యంలో కూడా ఇంకొకటి మన జ్ఞానము కలిగిన వారుగా కూడా ఉండాలి. అవి ప్రకటించమన్నారు కదా అని చెప్పేసి హిందువుల దగ్గరికి వెళ్ళి హిందూ దేవతలు మనం తిట్టి చెప్తే అది మన జ్ఞానము లేనట్లుగా అప్పుడు వారి మనో హృదయానికి దెబ్బతింటది. కాబట్టి వారి వల్ల మత విద్వేషాలు రెచ్చగొడతాయి. కానీ మనం ఏ విధంగా మాట్లాడాలంటే ప్రభు గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా ప్రభు కోసం మనం మాట్లాడుతుంటే మన బైబిల్ గ్రంథం గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు అవి కనబడుతూ ఉంటాయిలేండి. కానీ వాటిని మనం మాట్లాడకుండా బైబిల్లో నుండి ప్రభు అయిన యేసు యొక్క సత్య దేవుని గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన మనకి ఏమిస్తారు వాటి గురించి మనము ప్రకటిస్తున్నప్పుడు వారి హృదయాలను దేవుడే తెరవిస్తారు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు. ఆయన చిత్తంలో ఆయన ఏర్పాట్లు ఉంటే దేవుడే వారిని నడిపిస్తారు. ప్రార్థించడం మనము, కార్యం జరిగించట ఆయన వంతు. అయితే మనం పిరికివారుగా ఉంటే ప్రభువు మనల్ని యాక్సెప్ట్ చేయడు. దేనికైనా మనము తెగించి ముందుకు రావాలి. హతసాక్షులైన వారు హతసాక్షుల గుంపులో ఉన్న మనం సిద్ధపడాలి. లేదా ఏ విధంగానైనా మనం మరణం అనేది ఖచ్చితంగా వస్తది కానీ మనము ప్రభు సేవలో ధైర్యముగా ఉండాలి. షద్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసేస్తానని రాజు చెప్పినప్పుడు వారు భయపడలే. ఇందు గురించి మాకు చింత లేదు,
మీరు చెప్పిన దాని నుంచి మాకు అసలు బాధే లేదు. మేము సేవించుచున్నటువంటి దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నువ్వు చెప్పించినటువంటి ఈ ప్రతిమకు మేము మొక్కమని ధైర్యంగా ఉన్నారు. పిరికివారుగా పారిపోలేదండి ఆళ్ళు. పిరికివారుగా వాళ్ళు వెళ్ళిపోలే. మరి ఎలా ఉన్నారట? మండుచున్న అగ్నిగుండములో మమ్మల్ని దేవుడు తప్పించకపోయినా పర్వాలేదు. నువ్వు పెట్టించిన ఈ ప్రతిమ మాత్రం మేము ఎన్నడూ కూడా సాగిలపడము. ఎందుకు? నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుసుకున్న తర్వాత మరలా లోకంతో మనకేటి పనండి? మరలా ఆ వైపు ఎందుకు చూస్తామండి మనం? ఎవరు ఎన్ని చెప్పినా మనం ఎందుకు వింటాం? మనలో దేవుని అనే ఆత్మ అనేటటువంటి ముద్ర మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు ఇదైపోవాలి? వారు చెప్పిన దానికి మనం లోబడాలి. దేవుడు మనతో ఉన్నాడు. మనం నిరీక్షణ దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని నడిపిస్తారు. వేటికి కూడా మనం భయపడకూడదు. ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమాత్రం భయపడలేదు. అగ్నిగుండంలో వేసినా మేము చనిపోవడానికి సిద్ధమా అన్నారు. ఏమైంది? వదిలేరా దేవుడు? వదిలిపెట్టలే. తర్వాత ముగ్గురు నలుగురుగా దేవుడు బయటకు తెప్పే విధంగా చేశారు. అతను నోటి నుంచే, ఆ రాజు నోటి నుంచే మరి దేవుడు ఘనత పొందాడు. హల్లెలూయా. మనం నిలబడాలి. మనం నిలబడకపోతే దేవునికి ఘనత రాదు. తద్వారా మనం పిరికివారుగా ఉంటాం. దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి. ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విధంగా ఉన్నారు కాబట్టే దేవుని నామము మహిమపరచబడింది. దానియేలును కూడా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలైనప్పటికీ ఒకసారి మనం వీటి విషయంలో ఆలోచిద్దాం. వీటందరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనము ధైర్యం కలిగిన వారుగా ఉంటాము. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన నింద మోపారు. మోపినప్పటికీ కూడా ఆయన యథాప్రకారంగా మన రాజు అన్ని తెలుసు. రాజు సంతకం చేస్తారని తెలుసు. రాజు అతను తప్ప వేరొకరిని ఎవరిని పూజిస్తే తన సింహాల గూళ్ళో వేస్తారని దానియేలుకు తెలిసి కూడా తను భయపడలే. పిరికివారికి వెళ్ళిపోలే. మరలా ప్రార్థన చేయడం మానేలే. రోజు చూడండి, ప్రభుత్వం ఏదైనా చిన్నది ఏదైనా తీసుకొస్తే మనం అనుకుంటాం ధైర్యం నిలబడతామంటాం, కానీ ప్రభుత్వం తీసుకొచ్చేసరికి మనమే తాగిపోతాం. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ధైర్యంగా నిలబడాలి. ఏదొచ్చినా ప్రభు కోసం మనము బ్రతికేవారుగా ఉంటే దేవుడే అందులో నుంచి తప్పించుటకు సమర్థుడు. అది అన్యుని ఆ విధంగా సింహాల గుహ నుంచి కూడా ఆయన తప్పించారు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యం కలిగిన వారుగా ప్రభు పనిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ విధంగా ఉన్నారు. ఈ విధంగా పారిపోయే స్థితిలో ఉన్నారు. పారిపోయే స్థితిలో మనం ఉండకూడదు కానీ, భయపడే స్థితిలో మనం ఉండకూడదు కానీ, దేవుని కోసం రోషం కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా మనము బ్రతకాలి. ఆ విధముగా అయితే నేను ఒక మాట చెప్పాను. మరి దేంట్లో మనం భయపడాలి అంటే, పాపము చేయటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం భయపడాలి. వాటిలో మాత్రం మనం ఏమాత్రం కూడా రాజీ పడకూడదు. ఎన్ని అవకాశాలు వస్తాయో క్రైస్తవులకు మరీ వస్తాయి, సేవకులకు మరీ వస్తాయి. ఎంత బేగా దుష్టుడు వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. ఎక్కువగా ఇది ఎంత బేగా ఆ యొక్క పాపములు పడితే ఇది సేవను పాడు చేద్దాము, ఇది సాక్ష్య జీవితాన్ని కోల్పోవు చేద్దాము, విశ్వాసగా మంచిగా బ్రతుకుతుంది కదా, దీని జీవితాన్ని ముందు నాశనం చేద్దాం, వీళ్ళని పాడు చేయడమే సాతాను యొక్క పని. అందువలన మనం ఏదైతే బలహీనతగా ఉందో దాని మీద అటాక్ చేస్తాడు వాడు. ఆ విషయంలో మనం పారిపోవాలి. ఆ విషయంలో మనం భయపడాలి. చెయ్యడంలో చెయ్యకూడదనమాట. దానికి భయపడాలి. ఏలియా గారు అక్కడ చూడండి, ఆయన ఒక బద్రీ వృక్షం కింద పడుకున్నప్పుడు అక్కడ చూడండి ఎవరు యెజెబెలు స్త్రీ వస్తది కదా, ఆ యెజెబెల్ది వస్తుందని చెప్పి ఏలియా గారు పారిపోతున్నారు. ఎందుకు? ఎందుకు పారిపోతున్నారు? అమ్మ ఆవిడ నన్ను చంపొద్దని భయంతో పారిపోతున్నారా? చాలా మంది అలాగే అనుకుంటారు. కొంతమంది ఏలియా పిరికివారుగా పారిపోయాడు, అది ఆ స్త్రీ వచ్చి చంపడానికి వస్తుంది కాబట్టి ఏలియా పారిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఏలియా ఎందుకు పారిపోయాడండి? అక్కడ పారిపోయింది ఎందుకు తెలుసా? యెజెబెల్ అనేది ఎవరట? అది ఒక వ్యభిచారి స్త్రీ అన్నమాట. ఆమె ఆ
రాజుల గ్రంథంలో ఉంటది యెహూను కూడా తన చూపుతోని, తన యొక్క అందముతోని పడగొట్టాలని ఆవిడ ఎలా ఉందట, శిరోభూషణాలు ధరించుకొని, ముఖమునకు రంగు పూసుకొని, పెదవులకు లిప్టిక్ రాసుకొని, తన అందముతో తను పడేయాలని చూసింది. ఆయన ఏమాత్రం కూడా లొంగలేదు. ఆ విధంగా ఏలీయా కూడా అది వస్తుంటే భయపడుతున్నారు. దేనికట? దాంతోని అది అభిచారంతోనే తనని చేస్తదేమో అని భయంతో ఆయన పాపం నుంచి ఆయన పారిపోయాడు. ఆ విధంగా పారిపోయే స్థితిలో ఈ విధంగా మనం భయపడాలి. కానీ దేవుని సేవ విషయంలో, దేవుని పని చేయటం విషయంలో ఏమాత్రం మనం వెనుతిరగకూడదు. ఆ గుక్క గొతికినట్లయితే విధమైనటువంటి గత కాదు, కానీ మనము ప్రతీది గమనిస్తూ దేవుని సేవలో మనము భయపడేవారుగా కాకుండా మనము ధైర్యం కలిగిన వారుగా, దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఇది మాత్రం వాస్తవం. అది కలిగి మనం ముందుకు నడిస్తే ఖచ్చితంగా దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడుతుంది. ఈ విధంలో మనం భయపడాలి. ఏ విధంలో? పాపం చేయటం విషయంలో భయపడాలి. ఇంకా చాలా మంది పడిపోయారు. పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారి గురించి నేను చెప్పడం చాలా మంది ఉన్నారు, కానీ ఈ విధానంలో తీసుకొస్తూ దేవుడు నాతో ఈ విధముగా చెప్పమని బయలుపరిచారు. నా తనంతా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మాటలు నాకు తెలియపరచమన్నారు. అయితే మనము పాపము చేయటం విషయంలో భయపడాలి, కానీ దేవుని సేవ విషయంలోని, దేవుని పని విషయంలోని ఏమాత్రము లోకంలోకి రాజీ పడకూడదండి. ఏమాత్రము లోకానికి మనం రాజీ పడకూడదు. ఆడేదో భయపడుతున్నాడు, లేకపోతే నువ్వు చేయకపోతే అవ్వదు. ఇవన్నీ ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రార్థన అనేది చాలా అవసరం అండి. ప్రార్థనతో మనము జయించగలము. ఇంక దేనితో మనము జయించలేము. మాటలతో జయించలేము. దేవుని ప్రార్థన ద్వారానే, దేవునితో మనము సహవాసం ద్వారానే, దేవునితో మనం సంభాషించడం ద్వారానే మనము ఈ యొక్క లోకంలో ఉన్న వాటిపై జయమును పొందగలము. పిరికితనమట. అగ్నిగుండంలో మొదట ఎవరు పడతారట? పిరుకువారు, అవిశ్వాసులు, ఇవన్నీ మొదటి బ్యాచ్లు ఉన్నవారు పిరుకువారే. వారే మొదట అగ్నిగుండంలో పడతారు. అలా ఆ పిరికితనం అనేది దేవునిలో మనకి ఉండకూడదు. భక్తులు మనం జ్ఞాపకము చేసుకుంటూ వారు ఏ విధముగా దేవుని కోసం బ్రతికారో ఆ విధంగా మనం బ్రతికేవారుగా ఉండాలి. పడిపోయిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిరికివారుగా పడిపోయిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మో ఈ విధంగా మనము పడకూడదని నిలబడాలి. అర్థమవుతుందండి? దుష్టుడు ఏ విధంగానైనా మనల్ని పడగొట్టాలని చూస్తారు. వాటిలో మనం పడకుండా ముందుకి వెళ్ళేవారుగా ఉండాలి. ఆ బ్యాచ్ చూసారండి, అంతమంది చూసారు, 32,000 మంది ఉన్నప్పటికీ కూడాను అందులో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు 300 మంది మాత్రమే. అంటే మిగిలిన వారు ఎలా ఉన్నారట? వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారట? వారు లోకానికి రాజీ పడిపోయారు, పాపానికి రాజీ పడిపోయారు, ఈ లోకంలో ఉన్న వాటి వైపుగా రాజీ పడిపోయారు. ఆ 300 మందితోనే దేవుడు యుద్ధములోని జయమిచ్చాడు. వారు అసలు పట్టలేనంటూ మూడు రోజులు కూడా పట్టలేనంటూ బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ విధముగా దేవుడు వారిని ఆశీర్వదించారు. మనం ముందు నడవాలి. ముందు మనం ధైర్యంగా నడిస్తే, ముందు మనం ఒక అడుగు వేస్తేనే ప్రభు మనం వెనుక్కుంటారు. మనమే వెనకబడతనం తీస్తే, నాగటి చేయి పెట్టి వెనక చూసేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని సేవ చేయడానికి వచ్చి మరలా వెనక వైపు తిరిగితే దేవుడు చాలా బాధపడతారు. దేవుడి కోసం మనం బ్రతకాలని బాప్తిజం తీసుకునేటప్పుడు ముందుగా మనం ఎన్ని మాట్లాడతామండి దేవుడి కోసం. ప్రభా నీ కోసం నేను ప్రయాసపడతాను ప్రభా, నీ కోసం నేను ధైర్యంగా బ్రతుకుని ప్రభా, నాకెవరు చంపుతానన్నా నేను చచ్చిపోతాను ప్రభా, నీకోసం అన్ని విధంగా చేస్తాను ప్రభా, నీతో సమయాన్ని గడుపుతాను ప్రభా, నీకు ఇవ్వాల్సిన 3 గంటల సమయం నేను ప్రార్థన చేస్తాను ప్రభా, నీకోసం సువార్త ప్రకటిస్తాను ప్రభా, అనేకులు నీ సన్నిధికి నడిపిస్తాను ప్రభా అని దేవుడు తీర్మానం తీసుకుంటా మొదట్లో. మరి కడవల వరకు కూడా నువ్వు అలా ఉంటున్నావా అనేది గమనించాలి. ఆ తీర్మానాలు, ఆ సమర్పణ జీవితం అది అనేది కోల్పోయే స్థితిలో మనం ఉన్నామా? పిరికివారుగా వెనక వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాము. ఆ
పడిపోయిన వారుగా, ఆ పిరికి వారుగా మనం ఉండకూడదు. కానీ దేవుని పనిలో మనం ధైర్యవంతులుగా మనం ఉంటే దేవుడు మనకు జయమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తారు. మన ద్వారా ఆయన పనిని జరిగించుకుంటారు. అదే విధముగా ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటారు. అనేకుల్ని ప్రభు సన్నిధికి నడిపిస్తారు. కాబట్టి ధైర్యం కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అట్టి విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవా దేవునికి వందనాలు. ఆమేన్. ఆమేన్.